హలో ఎవ్రీవన్, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. మిస్ అవ్వకుండా కంప్లీట్గా చూసే ప్రయత్నం చేయండి. వీడియోలోకి వెళ్ళినట్లయితే, దాసు నిన్నటి నుండి కనిపించట్లేదని కాశీ శివనారాయణ ఇంటికి వచ్చి పారిజాతాన్ని అడిగితే తనకు కూడా ఏమీ తెలియదని చెప్తుంది. అప్పుడే పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను, నాన్న ఎక్కడున్నాడో వెతికి పట్టుకుంటామని పోలీసులు చెప్పారు అని చెప్పేసి కాశీ అక్కడి నుంచి వెళ్ళిపోగానే పోలీసులు వెతకడం మొదలు పెడితే మొదటగా అరెస్ట్ చేసేది నన్నే అని చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది జ్యోత్స్న. ఈ డిస్కషన్ మొత్తంలో దశరథ్ మాటలు చాలా తేడాగా అనిపిస్తాయి జ్యోత్స్నకి. ఇక అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోగానే దశరథ్ అయితే ఏం చేయాలి, పోలీసులు గనక దాస్ కోసం వెతికితే ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడని తెలిస్తే మొదటగా నన్నే ఎంక్వైరీ చేస్తారు కదా, పరిస్థితులు నా చేయదట్టిపోయేలా ఉన్నాయి. జ్యోత్స్న ఎందుకు దాసుని చంపాలనుకుందో తెలిసేంత వరకు ఈ విషయాలేవి బయటికి రాకూడదు, అది కూడా నాన్నకు తెలియకుండా చెయ్యాలి, ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు. ఇంతలోనే కాశీ కార్తీక్ ఇద్దరూ తన దగ్గర ఉన్న 5 లక్షలు తీసుకుని వెళ్ళి హాస్పిటల్లో కట్టేసి శౌర్యకి ట్రీట్మెంట్ రేపటి నుండి స్టార్ట్ చేద్దామని అయితే డిసైడ్ చేస్తారు. ఇక ఇంతలో ఇంటికి కార్తీక్ రాగానే దీప, కార్తీక్ బాబు ఎక్కడికి వెళ్ళారు అని అడిగితే, ఏంటి దీప, ఎందుకు అలా కంగారు పడుతున్నావు అని అడుగుతాడు కార్తీక్. మొదటిగా మీరు నన్ను క్షమించాలి అని అంటుంది దీప. దేని గురించి అని అడిగితే, నేను ఈ విషయంలో మీ మాట కాదంటున్నాను, శౌర్యని మీ ఫ్రెండ్ ఇంటికి పంపించమన్నారు కదా, నాకది ఇష్టం లేదు, ఎంత మాత్రం ఇష్టం లేదు, నేను పంపలేను అని అంటుంది. దాంతో షాక్ అవుతాడు కార్తీక్. ఏమైంది, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు, నేను ఒప్పుకున్నావు కదా అని అడిగితే, ఇందాక రోడ్డు మీద ఒక బాబుని అని చెప్పి జరిగింది మొత్తం చెప్తుంది. అయితే సరే, దానికి మన శౌర్యని వాళ్ళింటికి పంపించడానికి సంబంధం ఏంటి దీప అని అడిగితే, ఎందుకు లేదు, మనకు శత్రువులు లేరా, మనకు వచ్చే సమస్యలు సరిపోవా, ఎంతవరకు ఎందుకు, నరసింహం వచ్చి నా మీద కోపంతో శౌర్యం తీసుకొని వెళ్ళిపోతే, లేదంటే ఇంకేదైనా జరిగితే, శౌర్య మనకు దూరం అయితే మనం తట్టుకోగలమా, ఇవన్నీ వద్దు కార్తీక్ బాబు, కావాలనుకుంటే వాళ్ళ పాపనే తీసుకొచ్చి మన ఇంట్లో ఉంచండి, శౌర్యని మాత్రం ఎక్కడికి తీసుకెళ్ళొద్దు అని చెప్తే, ఇక కార్తీక్ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఏంటి దీప ఇలా మాట్లాడుతుంది, ఏం చెప్పి కన్విన్స్ చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే కార్తీక్, దీప అలా ఏం జరగదు, నువ్వు అనుకుంటున్నట్లు శౌర్య వాళ్ళ ఇంట్లో సేఫ్గా ఉంటుంది, మా అత్త వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు శౌర్య ఎంత సేఫ్గా ఉండేది, అలాగే వాళ్ళ ఇంట్లో కూడా ఫుల్ సెక్యూరిటీతో టైట్ చేసి ఉంటుంది, లోపలే ఉంటారు పిల్లలు, ఏ ప్రాబ్లం ఉండదు, నా మాట విను, నేనేమీ ఆలోచించకుండానే తనకు మాట ఇచ్చాను అనుకుంటున్నావా, నా మాట విను దీప ప్లీజ్ అని చెప్పి కన్విన్స్ చేస్తే, ఇక దీప అయితే సరే మీ ఇష్టం, అంతా మీదే బాధ్యత అని మొత్తానికైతే కన్విన్స్ అవుతుంది. ఇంతలో దశరథ్ ఆఫీస్లో కూడా ఏం చేసి జ్యోత్స్న దగ్గర నుంచి అసలు నిజాలు రాబట్టాలి అని ఆలోచిస్తే ఓ మంచి మాస్టర్ ప్లాన్ తడుతుంది. ఇక వెంటనే ఆ ప్లాన్ని అమలు చేసేసి జ్యోత్స్ననైతే ఓ చోట కలవాలని బయటికి రమ్మని పిలుస్తారు. దాంతో జ్యోత్స్నకి కంగారు మొదలవుతుంది. ఇదేంటి, డాడీ నాతో ఏదైనా మాట్లాడాలనుకుంటే ఇంట్లోనూ ఆఫీస్లోనూ మాట్లాడొచ్చు కదా, ఎందుకు బయట కలవాలనుకుంటున్నారు, అంటే ఖచ్చితంగా గ్రానీ కొడుకు విషయం అయి ఉంటుందా అనుకొని చాలా తీవ్రంగా ఆలోచిస్తూ, పిలిచినప్పుడు వెళ్ళకపోతే ఇంకో సమస్య కదా అని అనుకుని దశరథ్ పిలిచిన ప్లేస్కి అయితే వస్తుంది జ్యోత్స్న. అప్పుడే జ్యోత్స్న, ఏంటి డాడీ, మన ఇద్దరం మాట్లాడుకోవడానికి ఇంట్లో ఆఫీస్లో ఎక్కడ కుదరట్లేదా, ఇలా సపరేట్గా పిలిచారెందుకు అని అంటే, ఏంటి జ్యోత్స్న, నేను ఇలా సపరేట్గా పిలిచానని నువ్వెందుకు అలా కంగారు పడిపోతున్నావు, అంటే నువ్వేం తప్పు చేసావు అని అడుగుతాడు దశరథ్. నేను తప్పు చేయడం ఏంటి డాడీ, నేనేం చేయలేదు అని అంటుంది. అయితే సరే, నువ్వు ఉన్న పరంగా ఇలా అడిగితే నీకు నువ్వుగా నిజం ఎందుకు చెప్తావు, అందుకే నేనే అడుగుతున్నాను, నువ్వు దాసుని ఎందుకు చంపాలనుకున్నావు అని అడుగుతాడు. దాంతో మైండ్ బ్లాక్ అయిపోయి ఏం మాట్లాడాలో అర్థం కాదు జ్యోత్స్నకి. మొత్తం ఒళ్ళంతా చెమటలు పట్టేస్తూ ఉంటాయి. డాడీ ఏం మాట్లాడుతున్నారు, నేను అని అంటే, జ్యోత్స్న నేను చెయ్యలేదు, నాకు తెలీదు, నాకు సంబంధం లేదు, నేనెందుకు అలా అనుకుంటాను, ఇలాంటి డైలాగ్స్ మాత్రం చెప్పుకో, నువ్వు దాసుని తలపై కొట్టడం నేను స్వయంగా చూశాను అని చెప్తే, డాడీ అది కాదు మీరు అని జ్యోత్స్న కవర్ చేయబోతూ ఉంటే, ఓహో ప్రూఫ్స్ లేకుండా నీతో ఏది మాట్లాడడం కరెక్ట్ కదని నాకు అర్థమైంది అని చెప్పి మొత్తం తను సేకరించిన సీసీ క్యామ్ ఫుటేజెస్ మొత్తం తీసుకొచ్చి ఒక వీడియోగా చేసి జ్యోత్స్నకైతే చూపిస్తారు. ఆ వీడియోలో ఇంట్లో జ్యోత్స్న దాసుని తలపై కొట్టి కారులో ఎక్కించుకొని తీసుకుని వెళ్ళి ఓ చోట పడేస్తుంది కదా, అది మొత్తం కూడా సీసీ కెమెరాస్లో అయితే రికార్డ్ అయి ఉంటుంది. ఆ ఫుటేజ్ని జ్యోత్స్నకు చూపిస్తారు.
దిమ్మ తిరిగిపోతుంది దాంతో జ్యోత్స్నకి. అప్పుడే దశరథ్, ఇప్పుడు చెప్పు జ్యోత్స్న, ఎందుకు ఇలా చేశావు? అసలు ఎందుకు దాసుని చంపాలనుకుంటున్నావు? ఏమైందో మర్యాదగా నిజం చెప్పు, లేదంటే మీ డాడీ అలాంటివాడో నీకు పూర్తిగా తెలుసు అని అంటే, ఇక ఏం చెప్పాలో అర్థం కాక ఇప్పుడు నిజం చెప్తే పరిస్థితి ఏంటని తడబడుతూ ఉంటుంది. ఇంతలో దశరథ్, జ్యోత్స్న నీకు ఇంకో విషయం కూడా చెప్తున్నాను. ఇప్పుడు నువ్వేదైనా అబద్ధం చెప్పి తప్పించుకోవాలి అని అనుకుంటే అది కూడా కుదరదు. ఎందుకంటే దాసు నా ఆధ్వర్యంలో ఉన్నాడు. ఇంకో 1-2 రోజుల్లో తను స్పృహలోకి వస్తాడు. ఇప్పుడు నువ్వు చెప్పకపోయినా అప్పుడు దాస్ అయినా నాకు నిజం చెప్తాడు. కాబట్టి ఏం జరిగిందో చెప్పు అని అడిగితే, ఇక ముందు చూస్తే నువ్వు వెనక చూస్తే గొయ్యిలా అయిపోతుంది జ్యోత్స్న పరిస్థితి. తప్పనిసరి పరిస్థితుల్లో జ్యోత్స్న తన జన్మ రహస్యం గురించి అయితే దశరథ్కి చెప్పేస్తుంది. నేను మీ కన్న కూతుర్ని కాదు డాడీ, చిన్నప్పుడే గ్రానీ బిడ్డల్ని మార్చేసింది అని చెప్పి మొత్తం స్టోరీ చెప్పేస్తుంది. దాంతో దశరథ్కి ఊహించని షాక్ అయితే తగులుతుంది. అయితే కన్న తండ్రినే చంపేయాలని చూస్తావా అని దశరథ్ అడిగితే, తప్పనిసరి పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కాక అలా చేయాల్సి వస్తుంది. ఎందుకంటే అసలు మీ అసలైన వారసురాలు ఎవరో కాదు, అది కూడా ఎవరో నాకు తెలుసు, దీప. ఆ విషయం ఇంట్లో అందరికీ చెప్పేస్తానని దాసు నన్ను బెదిరించాడు. అందుకే నాకు దీప మీద ఉన్న కోపంతో నేను ఇలా చేయాల్సి వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయం ఎవరికీ తెలియకూడదనే నేను తనని చంపాలనుకున్నాను అని నిజమైతే చెప్పేస్తుంది జ్యోత్స్న. ఇక దాంతో షాక్లో ఉండిపోతారు దశరథ్. ఇక ఏమీ మాట్లాడకుండా వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతుంది జ్యోత్స్న. ఏం చేయాలో అర్థం కాక ఇప్పుడు డాడీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో అని కంగారు పడుతూ ఉంటుంది. ఇక వెంటనే దశరథ్ దాసు ఉన్న హాస్పిటల్కి వెళ్ళి అక్కడి నుండి కాశీకి ఫోన్ చేయించి ఎవరో రోడ్డు మీద కొట్టి పడేస్తే తనని తీసుకొచ్చి హాస్పిటల్లో అడ్మిట్ చేశారని చెప్పి కాశీకైతే ఇన్ఫర్మేషన్ ఇప్పిస్తారు. దాంతో పోలీసులు వేట అయితే ఆగుతుంది. ప్రస్తుతానికి అన్ని సమస్యలు పరిష్కారం అయినట్టే. దాసు స్పృహలోకి వచ్చిన తర్వాత ఇంకా అన్ని విషయాలు తెలుసుకోవాలి. పిన్ని ఇంత దారుణానికి పాల్పడుతుందని అస్సలు అనుకోలేదు. చుట్టూ తిరిగి నా కన్న కూతురు నా పక్కనే ఉన్నా మేమెవరం గమనించలేకపోయాం అని అనుకుంటూ బాధపడుతూ ఉంటారు దశరథ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.